వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం జరగనున్నటువంటి ఆరట్టు మహోత్సవం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య తెలిపారు. శుక్రవారం ఆయన అయ్యప్ప ఆలయంలో మాట్లాడుతూ ఆరట్టు మహోత్సవం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహిస్తామని, అనంతరం 9 గంటలకు గజగౌరి వ్రతము, 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారికి చక్రస్నానం, రుద్రాభిషేకం, సాయంత్రం సామూహిక మహాపడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలోని పురవీధుల గుండా స్వామివారి ఊరేగింపు లేదని భక్తులందరూ గమనించాలని కోరారు. ఆలయంలోనే పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు 13 తారీఖు శనివారం రోజున ఆరట్టు మహోత్సవము, ఉదయము స్వామివారికి అభిషేకములు, రుద్రాభిషేకము, మరి 9 గంటలకు గజా గౌరీ వ్రతము. మనము గత 25 సంవత్సరాల నుంచి కూడా గజా గౌరీ వ్రతం చేయడం జరుగుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాంతంలో ఎవరు కూడా ఈ గజా గౌరీ వ్రతము దేవాలయంలో ఇక్కడ కూడా చేసినట్టు కూడా లేదు. మనము 25 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ గజా గౌరీ వ్రతము విశిష్టత, అప్పుడు మహాభారతంలో కుంతీదేవి పాండవులు విజయం సాధించుట కొరకు గజా గౌరీ వ్రతము ఆచరించమని ఆ రోజు నారద మహర్షి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడికి పిలిచి మన ఇంద్రలోకం నుండి ఐరావతం తెప్పించి కుంతీదేవి ఆ వ్రతాన్ని ఆచరించి పాండవులు విజయం సాధించినారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు, అయ్యప్ప భక్తులైన మహిళా భక్తులు, మరి అందరూ కూడా మహిళా సోదరుమణులైన కూడా ఈ రేపు జరిగే గజా గౌరీ వ్రతంలో ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనాలని కోరుచున్నాను. మరియు ప్రతిసారి కూడా ఆరట్టు మహోత్సవము వేములవాడ పురవీధుల గుండా అశ్వరథంపై ఊరేగింపు ఉండేది. మరి ఈసారి ధర్మగుండము బంద్ ఉండడం వల్ల మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంలో ఉన్నందున ఆ రోడ్లు కూడా పోవడానికి అనువుగా లేవు. కాబట్టి స్వాములు నడవడానికి కానీ రథం పోవడానికి కానీ అందరికీ ఈ సంవత్సరం మాత్రము ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న సంతోషమాత, సరస్వతి, మహాలక్ష్మి, సాయిబాబా దేవాలయం ఆవరణలో స్వామివారికి చక్రస్నానాలు, రుద్రాభిషేకము కార్యక్రమములు జరుగును, ప్రత్యేక పూజలు కూడా జరుగును. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులందరూ కూడా వేములవాడ మరి స్వామివారు ఆరట్టు అంటే మా ఇంటి దగ్గరకు వస్తారు, మేము అక్కడనే మొక్కుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున 9 గంటలకు హాజరై గజా గౌరీ వ్రతంలో స్వామివారికి చక్ర స్నానాలు మరి జరిగే దగ్గర అక్కడ కూడా అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుచు, మధ్యాహ్నము అయ్యప్ప స్వాములకు కానీ అందరూ కూడా భిక్ష అన్నదాన కార్యక్రమం ఉంటాయి. సాయంత్రము 6:30కు పడిపూజ కార్యక్రమం. అంటే పడిపూజ అంటే మహా సామూహిక పడిపూజ. ఎందుకంటే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులందరూ కూడా ఇంటి దగ్గర ఆర్థికంగా కానీ ఇంట్లో వీలుగా కూడా చేసుకొని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు కూడా రేపు జరిగే సామూహిక పడి పూజలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి కంకణం పట్టించుకొని పడిపూజ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాను. ఎవరైనా కానీ మాల వేసుకోకున్న భక్తులైనా ఎవరైనా కూడా రేపు కంకణం పట్టించుకొని ఇది సామూహిక పడిపూజలో పాల్గొన్నట్టయితే మీరు ఇంటి దగ్గర పడిపూజ చేసుకుంటే స్వామి ఆశీర్వాదం ఎలా ఉండనో ఇక్కడ కూడా మీకు ఆ స్వామి ఆశీర్వాదం ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. రేపు దబ్బన వల్ల వీలు కాకపోతే ఇంట్లో మరి 27 తారీఖు జరిగే మండల పూజ కార్యక్రమంలో కూడా పడి పూజ కూడా సామూహికంగా పడి పూజ జరుగుతుంది. కాబట్టి 2 పడి పూజలలో ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు అందరు కూడా మాల వేసుకున్న వారు కానీ మాల వేసుకుని వారు కానీ కుటుంబ సభ్యులతో స్వామివారి సామూహిక పడి పూజలో పాల్గొనాలని కోరుచు, ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ 2 పూజలలో వీలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే శబరిమలై పోండి వాళ్ళు కూడా ఆ శబరిమలై అయ్యప్ప స్వామి ఇక్కడ దర్శనం కూడా ఉంటుందని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా రేపు జరిగే ఆరట్టు మహోత్సవ కార్యక్రమంలో గజా గౌరీ రథం కార్యక్రమంలో మహాపడిపూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క భక్తులందరినీ కూడా కోరడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.